హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్ప విలేజ్ కిచెన్. చేపతో పని లేకుండా ఫిష్ ఫ్రైని ఇలా చేయండి. అసలు మాటల్లో చెప్పలేము, రుచి అద్దిరిపోతుంది. టేస్ట్ మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. అసలు నాన్ వెజ్ జోలికే వెళ్ళరు. ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అంత బాగుంటేనే నేను ఇంత గట్టిగా చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ అరటికాయలు నేను 2 అరటికాయలు తీసుకున్నాను. ఈ అరటికాయల పైన పీల్ని తీసేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా సైడ్కి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ముందుగా వాటర్లో కొద్దిగా ఉప్పు వేసి పక్కన పెట్టున్నాము కదా, ఆ ఉప్పు నీటిలో వేసి ఈ ముక్కలన్నీ ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత చేప ముక్క ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో హోల్ పెట్టాలి. అంటే మనకు తినడానికి సేమ్ చేపని తిన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇవి అరటికాయ ముక్కలకు అన్నిటికీ ఇలాగే హోల్ పెట్టాను. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా అల్లం పేస్టు, రుచికి తగ్గంత సాల్టు, ఫిష్ పౌడర్, గరం మసాలా, కారం, పసుపు, కొద్దిగా పెరుగు వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా మైదా, శనగపిండి, కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు చల్లి పక్కన పెట్టుకోవాలి. నేను దీంట్లో చిటికెడు ఫుడ్ కలర్ వేసాను. మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఈ ప్లేట్లో ఉన్న పౌడరు ఓట్స్ పౌడర్. అది నేను ఎందుకు వేసానంటే కొంచెం కేఎఫ్సి స్టైల్లో బాగుంటుందని ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది నిజంగా. అలా కాకపోయినా ఓట్స్లో వేయకపోయినా మామూలుగా చేసిన టేస్ట్ చాలా బాగుంది. ఈసారి నేను ఓట్స్తో చేశాను కాబట్టి చాలా రుచిగా ఉందండి, మాటల్లో చెప్పలేము, చాలా బాగుంది. పప్పుచారులో బాగుంటుంది, లేదంటే టమోటా కెచప్తో కూడా చాలా బాగుంది. అంతే అండి, మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లో తీసుకోవటమేను. చూశారు కదా, ఫిష్ ఫ్రై నాన్ వెజ్తో పని లేకుండా సింపుల్గా చేసేసాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వాచ్